ఫిరాయింపు రాజకీయాలు తెలుగుదేశం పార్టీకి బలం చేకూరుస్తాయని కలలు కంటున్న సీఎం చంద్రబాబు నాయుడు ఆశలు అడియాసలు అవుతున్నాయి. టీడీపీలో చేరుతున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి పనిచేయాలన్న చంద్రబాబు ఆదేశాలను అనంతలో తెలుగు తమ్ముళ్లు బేఖాతరు చేస్తున్నారు. చంద్రబాబు చెప్పినా, లోకేష్ ఆదేశించినా తమ బాట తమదే అంటున్నారు. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో టీడీపీ గ్రూప్ రాజకీయాలు పతాక స్థాయికి చేరాయి. ఎమ్మెల్యే అత్తారు చాందుభాష, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మధ్య ఆధిపత్య పోరు రోజురోజుకు తీవ్రమవుతోంది. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అత్తారు చాందుభాష టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్పై భారీ మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత చంద్రబాబు ప్రలోభాలకి లొంగిపోయిన అత్తారు చాందుభాష ఈ మధ్య టీడీపీలో చేరారు. చాందుభాష చేరికను కదిరి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్ మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. చాందుభాషను ఎక్కడికక్కడ కట్టడి చేసే వ్యూహాలు రచించారు. మినీ మహానాడు, ఇతర టీడీపీ సమావేశాలను సొంతంగా తన అనుచరులతో నిర్వహించిన కందికుంట చాందుభాషకు ఎక్కడా ప్రాధాన్యం ఇవ్వలేదు. సమావేశాలకు చాందుభాష వస్తే భౌతిక దాడులు చేయాలని పరోక్షంగా తన అనుచరులను కందికుంట వెంకటప్రసాద్ అప్రమత్తం చేసినట్టు తెలుగు తమ్ముళ్లే చెప్పుకుంటారు. తాజాగా కదిరి మార్కెట్ కమిటీ చైర్మన్, పాలకవర్గం పదవులను కందికుంట వర్గీయులు దక్కించుకున్నారు. అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చాందుభాషను ఆహ్వానించలేదు. అంతా తన కనుసన్నల్లో మార్కెట్ కమిటీ చైర్మన్, పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం జరిగేలా కందికుంట సిద్ధమయ్యారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఎమ్మెల్యే చాందుభాష కందికుంట వ్యవహార శైలిపై లోకేష్కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కదిరిలో కందికుంట వెంకటప్రసాద్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తనకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదని, ఏ కార్యక్రమానికి ఆహ్వానించకుండా చిన్నచూపు చూస్తున్నారని లోకేష్ దృష్టికి తెచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై ఆరా తీసిన నారా లోకేష్ కదిరి మార్కెట్ యార్డు పాలకవర్గం ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేయాలని ఆదేశించారు. లోకేష్ ఆదేశాలతో ఒక్కసారిగా అవాక్కైన కందికుంట వెంకటప్రసాద్ విధిలేని పరిస్థితుల్లో కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఎందుకు వాయిదా వేస్తున్నామో మీ అందరికీ తెలుసు, ఏమి జరిగినా మీ వెంటే ఉంటానంటూ కదిరి మార్కెట్ కమిటీ సమావేశంలో కాసేపు మాట్లాడి కందికుంట ఆగ్రహంగా వెళ్లిపోయారు. నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు పూర్తిగా తూచా తప్పకుండా పాటించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. కాకపోతే ఇప్పుడు కూడా అంతిమ విజయం ఉంటుంది. విశ్వాసఘాతకులు కావచ్చు, అవకాశవాదులు కావచ్చు, తాత్కాలికంగా నెగ్గినామనుకున్నా కూడా ఆ పై నుంచి భగవంతుడు కావచ్చు, ప్రజలు కావచ్చు, ప్రజాస్వామ్యంలో గమనిస్తూనే ఉంటారు. టైం వచ్చిన బుద్ధి చెప్తారు. అటువంటి వాళ్ళకు ఖచ్చితంగా మంచి గుణపాఠం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మొత్తం మీద ఎమ్మెల్యే చాందుభాష, టీడీపీ నేత కందికుంట వెంకటప్రసాద్ మధ్య నెలకొన్న వర్గపోరు ఇప్పుడు నారా లోకేష్ ముందుకు చేరింది. స్వయంగా రంగంలోకి దిగిన లోకేష్ ఇద్దరికీ నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కదిరి టీడీపీలో ఇన్నాళ్లు ఏకఛత్రాధిపత్యం కొనసాగిస్తూ వచ్చిన కందికుంట వెంకటప్రసాద్కు ఎమ్మెల్యే చాందుభాష తొలిసారిగా బ్రేకులు వేశారు. నకిలీ డీడీల కుంభకోణంలో ఇటీవలే మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్కు 7 ఏళ్ల జైలు శిక్షను సిబిఐ ప్రత్యేక కోర్టు ఖరారు చేసింది. ఈ క్రమంలో కందికుంటను టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తారన్న ప్రచారం కదిరిలో జోరుగా సాగుతోంది. ఓవైపు కోర్టు తీర్పు, మరోవైపు ఎమ్మెల్యే చాందుభాష రాజకీయాలు కందికుంట వర్గానికి మింగుడు పడడం లేదు. కదిరిలో ఎప్పుడేం జరుగుతుందో, ఎవరికి మద్దతిస్తే ఏమవుతుందోననే టెన్షన్ తెలుగు తమ్ముళ్లలో కనిపిస్తోంది.